హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి ఎన్నో వందనాలు, పరమాత్ముడానికి ఎన్నో వందనాలు. నా బిడ్డలతో మాట్లాడయ్యా, నా ఆత్మీయ బిడ్డలతో మాట్లాడండి బాబు. ఏ అవస్థత లేకుండా నీ మందిరానికి రాలేదయ్యా, ఏదో అవసరంతో నీ మందిరానికి వచ్చారే బాబు. వాళ్ళకు ఉన్న ఆలోచనలు ఏంటో, వారికి ఉన్న తలంపులు ఏంటో ఎరిగిన దేవా, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడు నాయన. హల్లెలూయా. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. పరమ తండ్రి నీకెన్నో వందనాలు, సహాయం చేసే దేవానికి ఎన్నో వందనాలు. కృప చూపించు దేవా, ఈ రాత్రి నా బిడ్డలతో మాట్లాడయ్యా. ఈ రాత్రి నా బిడ్డలను దర్శించండి అయ్యా. ఈ రాత్రి ముఖాముఖిగా వారితో మాట్లాడండి. ఈ సహాయం అందించండి. ఏ బలహీనత బిడ్డల మీద ఏలుబడి చేస్తుందో, ఏ శారీరక రుగ్మత బిడ్డల మీద ఏలుబడి చేస్తుందో, ఏ అంధకార శక్తుల బిడ్డల మీద ఏలుబడి చేస్తున్నాయో, వాటి నుండి విడుదల చేయి బాబు. వాటి నుండి విడుదల చేయనైనా నీకెన్న వందనాలు. ఇప్పుడే రైట్ నౌ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ఇప్పుడే విడుదల. రిలీవ్ ఎవర్ ప్రాబ్లమ్స్, రిలీవ్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ఇప్పుడే విడుదల. యేసు నామములో విడుదల పొందమని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. Oh Jesus, please remember my children. Jesus, please remember my children. అయ్యా, నా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ కృపలో బలపరచండి బాబు. నీ సహకారం అందించండి బాబు. నీకు నా వంద. గ్లోరీ, హల్లెలూయా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. చెప్పలేదా? నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. చెప్పలేదా? యేసయ్యా, 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 యేసయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. యేసయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా. నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. కలువరి సిలువే నాకు జీవ మార్గము చూచినది. నీ కలువరి రక్తమే నన్ను శుద్ధిని చేసినది. నీ కలువరి సిలువే నాకు జీవ మార్గము చూచినది.
నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినావయ్యా, నీవు పొందిన గాయాలే నాకు స్వస్థతనిచ్చినది, నీ బల్లెపు పోటే నా పాపం బయటకు లాగినది, నీవు పొందిన గాయాలే నాకు స్వస్థతనిచ్చినది, నీ బల్లెపు పోటే నా పాపం బయటకు లాగినది. యేసయ్యా 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 యేసయ్యా, ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా, నా ప్రాణము నా జీవము నీవే యేసయ్యా, నీ ప్రాణమిచ్చి నన్ను బ్రతికించినవయ్యా, నీవు కాచిన కన్నీరే నాకు వేదన తీర్చినది, నీవు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినది, నీవు కాచిన కన్నీరే నాకు వేదన తీర్చినది, నీవు పొందిన శ్రమలే నాకు నిత్య శాంతినిచ్చినది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకెన్నో వందనాలు, పరిశుద్ధుడా నీకెన్నో వందనాలయ్యా, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపుతున్నందుకు నీకెన్నో వందనాలు, నీ ఆత్మాభిషేకం బిడ్డ మీద కుమ్మరిస్తున్నందుకు నీకెన్నో వందనాలు. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకెన్నో వందనాలు. గ్లోరీ హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తున్నావయ్యా, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మాభిషేకము కుమ్మేళ్ల మీద కుమ్మరిస్తున్నందుకు, వాని ఆత్మతో నింపుతున్నందుకు నీకెన్నో వందనాలు, ఆత్మ పూర్లుగా ఉంచుతున్నందుకు నీకెన్నో వందనాలు. గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా సిగిరిపాటి దీపుగా ప్రార్థన నడిపిస్తుందండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు. గ్లోరీ హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలయ్యా, వందనాలు యేసయ్యా, నీకెన్నో వందనాలు. గ్లోరీ హల్లెలూయా. ఓ స్తోత్రం 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 స్తోత్రం. గ్లోరీ 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 గ్లోరీ. ఓ గ్లోరీ యేసయ్యా యేసయ్యా. స్తోత్రం నాయనా. ఆమేన్. స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయనా. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు. పరిశుద్ధుడా, ఒక్కసారి బిడ్డలతో మాట్లాడు నాయన. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి ఎన్నో వందనాలు.
పరమాత్ముడానికి కింద వందనాలు. కృపగల దేవా, సహాయము చేయను. యేసయ్యా, పరిశుద్ధుడా, స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. 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 చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆమేన్ అన్న మాట గట్టిగానండి. స్తోత్రం.
ఆమేన్. నూతంగి రాని ప్రార్థన చేయమా. మీరందరూ ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. పనికొచ్చే పాత్రగా వాడుకున్నావు నా ప్రభ. అదే రీతిగా నా తండ్రి మమ్మల్ని కూడా నా ప్రభ అటువంటి రీతిగా మార్చిబడి పనికిరాని జీవితముందు నా ప్రభ నైనా తీసివేసిన ప్రభ నీకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకుని నడుపుచ్చిన తండ్రి మీ వయసు తండ్రి నా ప్రభ ఇదిగో నా ప్రభ తెచ్చుకున్న ప్రభ తండ్రి నా ప్రభ అయా చిన్నప్పటి నుంచి గాయపరుకున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన తండ్రి ఎవరికి తండ్రి మా గ్రామాన్ని అయితే జీవించాల్సిన దేవా, మా దేశం అయితే జీవించాల్సిన దేవా, మా దేశం సంరక్షణ మా తండ్రి
ఒకసారి అందరు లేచి నిలబడదాం. లేచిన వారు ముందుకు జరగండి. రే మీరు కూడా కుర్చీలోకి వెళ్ళిపోండి. అక్కడ కుర్చీలో కూర్చోండి. ముందుకు జరగండి అమ్మా. కుర్చీలు ఏవి ఖాళీగా ఉంటాకి లేదు. ఒకటి మీద ఒకటి వేయకండి. ఒకటి మీద ఒకటి వేయకండి. అన్ని కుర్చీల్లో కూర్చోవాలి మీరు. కూర్చుందాం, అందరూ కూర్చుందాం. కుమార్తె అనుష పాట పాడుతుందండి. మైక్ ఉండమ్మా పిల్లకి. ఏదో వచ్చిందా? ఎక్కడుంది పిల్ల? అమ్మా అనుష వచ్చిందా? ఓకే. రే బయట వెళ్ళిన కుర్రోళ్ళు లోన కుర్చీలు ఖాళీ ఉన్నాయి, రండిరా. ఏరియాలో వెళ్ళిపోయారా? చూసుకోండి, ఇవన్నీ కుర్చీలు ఖాళీయే కదా. రండి రండి. నీవు లేని చోటేది యేసయ్యా, లేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, క్షణముండాలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది
ఉంటే నా వెంట అది చాలయ్యా, నీ ఉంటే నా వెంట అది చాలయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీ దర్శనముండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, కయ్యను కూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అల్లల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, కయ్యను కూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు, అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు, చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నీ బ్రతుకలేనయ్యా, చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నీ బ్రతుకలేనయ్యా, నీ ఉంటే నా వెంట అది చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నేనకి క్షణముండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పీడకు మోసపడిన యోబును గిరిపించి దీనులు కురిపించిన దేవుడవు, సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదును ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు, సాతాను పీడకు మోసపడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా, నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నీ జీవించలేనయ్యా, నీ ఉంటే నా వెంట అది చాలయ్యా, 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 నీవు లేని చోటేది యేసయ్యా, నేలాగి క్షణముండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నేలాగి క్షణముండాలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండాలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా, నీ
చాలయ్యా నీ ఉంటే నా వెంట అది చాలయ్యా నీ ఉంటే నా వెంట అది చాలయ్యా నీ ఉంటే నా వెంట అది చాలయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చక్కటి పాట పాడిన కుమార్తెకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి రేపు సాయంకాలము పుచ్చకాయల మేరీ పాట పాడుతుంది. రేపు సాయంకాలం పుచ్చకాయల మేరీ పాట పాడుద్ది. జాగ్రత్తగా మరి గుర్తుంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మరి కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీ అందరికి వందనాలు. మంచిదండి. ఏదో రాత్రి ఏదో చిన్న ప్రశ్న వేసినట్టున్నాను, అందరూ చదివినట్టున్నారు. ఏటమ్మా చదివి దొరికిందా? దేవుని స్తోత్రం. ఏమా నెహుష్టాన్ అని దేన్ని అన్నారు? ఎవరైనా చదివారా? లేదు. ఏం చేస్తాం అమ్మా, మీరు చదివారా? ఈ పిల్లేది మరి ఇవాళ పరీక్షకి వెళ్ళిందిలే, ఏం చదువుతుంది? ఏది ఈ పిల్లేది? ఎక్కడో చూశాను. ఓకే. చదివావా? చదవలేదు. ఏం చేస్తాం, పరీక్షలు కాదు, వద్దులే. ఏమ్మా ఇప్పుడు చదివిన వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్పమ్మా, వచనం చెప్పు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. ఎన్నో వచనమ్మా? 4వ వచనం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. చదువుతారా? మైక్ తీసుకుని చదవండి. అందరికి వినపడద్దమ్మా. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చి ఉండిరి. ఇప్పుడు దానికి దేనికి నెహుష్టాను పెట్టారు? మోషే చేసిన ఇత్తడి సర్పమును పగలగొట్టి ఆ స్థలానికి ఏమని పేరు పెట్టారు? నెహుష్టాన్ అని పేరు పెట్టారు. అది ఇప్పటికీ అది పూజింపబడుతూనే ఉంది. ఏది? ఇత్తడి సర్పం. సరే, ముందుకు వెళ్తున్నాను. రేపటికి మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తున్నాను. 6 మూల జానుడు అజానుభావుడు ఉన్నాడు. ఎవరు? గొల్లియాతు యొక్క సోదరుడు పేరేంటి? అర్థమైందా? ఈడ నవ్వుకున్నారు ఇటలా. ఇవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి ఇంకానా? గొల్లియాతు యొక్క సోదరుడు పేరేంటి? ఏమా అర్థమైందా అమ్మా? రేపేనమ్మా, ఇవాళొద్దా? ఇవాళ చెప్పమని అడగను కదా. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించును గాక. సరే, మంచిది. ఎందుకంటే అలాగా చిన్న చిన్న ప్రశ్నలనే చాలా చిన్న యాత్ర నేను కదా, యాత్ర లేదా? ఎందుకంటే మీకు తెలిసిన విషయాలే, మీకు తెలియని విషయాలు ఏం లేవు. కానీ ఏంటంటే మర్చిపోతూ ఉంటాం కదా. ఆ మర్చిపోయిన దాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. గొల్లియాతుకు ఓ సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడికి ఓ పేరు ఉంది. ఆ పేరేంటో మీరు చెప్తే అతను కూడా అజానుభావుడే. కానీ గొల్లియాతుకి అతనికి కొన్ని డిఫరెన్స్ ఉన్నాయి. ఆ తర్వాత చెప్తాను. కాబట్టి మరి ఆ సోదరుడి పేరు చెప్పండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. మరి దేనికి వాక్యలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి దేవుని యొక్క కృపను బట్టి మరి 5 దినాల నుంచి నేను వాక్యం మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. నాకే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాక్యంలోకి వెళ్తున్నాను. గమనించండి, మనము ధ్యానం చేస్తున్న భాగం ఏదంటే తుమ్మ చెట్టు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది విసర్జింపబడింది. కాబట్టి మనము కూడా మనుషుల చేత విసర్జింపబడిన వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడు అది దేవునికి ఉపయోగపడలేదు. గమనించండి, తుమ్మ చెట్టుగా ఉన్నప్పుడు అది దేవునికి ఉపయోగపడలేదు. కానీ అది నరకబడినప్పుడే అది దేవుని సన్నిధికి వచ్చింది. అవునంటారా? ఇప్పుడు తుమ్మ చెట్టును ఉపయోగించాలంటే అది ఏం చేయబడాలి? అది నరకబడాలి.
నరకబడితేనే కానీ దాని రూపం మారదు, నరకబడితేనే కానీ అది దేవుని యొక్క మందిరంలో వాడబడదు. గమనించండి, యేసుప్రభు వారు కూడా, యేసుప్రభు వారు గాడిద మీద ఊరేగినప్పుడు గమనించండి, అక్కడ చెట్టు కొమ్మలను నరికి దారి పొడుగున వేసినట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా జాగ్రత్త వినాలి. దారి పొడుగున బట్టలు పరిచారు, దారి పొడుగున ఏం చేశారమ్మా? చెట్ల కొమ్మలను నరికి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెట్ల కొమ్మలను నరికి, దేవునికి వాక్యం మాట చదువుదామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. జన సమూహము అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచరి. ఇప్పుడు దారి పొడుగున పరచడానికి కారణం ఏంటి? ఆ దారి అంటే ఎవరు వస్తున్నారు? యేసు ప్రభు వారు వస్తున్నారు. దేని మీద వస్తున్నారు? గాడిద మీద ఊరేగుతూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడేంటి, చెట్టునున్న కొమ్మను నరికారు. ఆ నరికితే ఆ కొమ్మ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరకు వచ్చింది. అది చెట్టునున్న చేపు దానికి విలువ లేదు. ఆ చెట్టునున్న చేపు దానికి విలువ లేదు. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చిందో ఇప్పుడు ఆ కొమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఆ కొమ్మ ఎక్కడికి వెళ్ళింది? యేసు క్రీస్తు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చిన కొమ్మ ఎక్కడికి వెళ్ళిందండి? దేవాలయంలోనికి వెళ్ళింది. ఇప్పుడు చెట్ల కొమ్మలను యేసు పాదాల దగ్గర పెట్టిన తర్వాత దాన్ని ఊరికినే పోనివ్వలేదు. దాన్ని ఎక్కడ తీసుకువెళ్ళారు? దేవాలయానికి తీసుకువెళ్ళారు. దేవాలయం తీసుకువెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పొడుగున దాన్ని ఉంచి దాన్ని ఏం చేశారండి? కాల్చివేశారు. కాల్చిన తర్వాత తన ఆ బూడిదని పవిత్రమైన బూడిదగా తీసుకుని ఏం చేస్తారంటే తలకో కథ ఇళ్ళ కట్టుకెళ్ళి దాన్ని వాడుకునేవారు. అంటే ఇప్పుడు దేవునికి బిడ్డలారా, ఇప్పుడు నరకబడితేనే కానీ అది దేవుని మందిరానికి చేర్చబడలేదు. ఇప్పుడు తుమ్మ చెట్టు నరకబడితేనే కానీ దాని రూపం మారలేదు. తుమ్మ చెట్టు నరకబడితేనే కానీ అది దేవుని యొక్క మందిరానికి తేబడలేదు. అంటే మనుషుల చేత విసర్జింపబడిన తుమ్మ చెట్టు ఇప్పుడు గమనించండి, అది నరకబడి ప్రభు యొక్క సన్నిధానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు వారు గాడిద మీద ఊరేగుతున్నప్పుడు నరకబడిన కొమ్మ ఎక్కడికి వచ్చిందండి? దేవాలయానికి వచ్చింది. ఆ కొమ్మ ఎవరో కాదు, నువ్వు నేనే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కొమ్మ ఎవరో కాదు, నువ్వు నేనే. నువ్వు చెట్టునన్న చేపు. వినండి, చెట్టు అంటే దేనికంటే, ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే కులానికి సాదృశ్యంగా ఉంది, ఆచారానికి సాదృశ్యంగా ఉంది, సాంప్రదాయాలకు సాదృశ్యంగా ఉంది, వివిధ దేశాలకు సంబంధించిన చెట్లుగా ఉంది. ఎప్పుడైతే ఆ చెట్టు కొమ్మ నరకాలంటే నీ కులము నుండి, నీ ప్రాంతీయ భేదము నుండి, నీకున్న బలము నుండి నువ్వు ఎప్పుడైతే నరకబడతావో అప్పుడే దేవుని పదాలకు నువ్వు చేర్చబడతావు. నువ్వు నరకబడిన కొమ్మగా ఉండాలి. ఇవాళ అనేక మందిని మనం చూస్తున్నాం. ఇలా చెట్టునున్నంతసేపు ఆ కొమ్మకేముంది? గర్వం ఉంది. నేను ఫలానా చెట్టు కొమ్మను. సాంప్రదాయాలు, ఆ చెట్టుకు ఒక సాంప్రదాయం ఉంటుంది, ఆ చెట్టుకు ఒక మాదిరి ఉంటుంది. దాన్ని బట్టి ఆ కొమ్మ ఏమవుతుంది? గర్విస్తూ ఉంటుంది. ఆ చెట్టున్నంతసేపు ఆ కొమ్మ గర్విస్తూనే ఉంటుంది. నువ్వు నేను కూడా ఈ కులమనే, లేకపోతే ఈ మతమనే, ఈ సాంప్రదాయం అనే ఈ ముసుగులో ఉన్నంతసేపు నీలో నాలో ఏముంటుంది? గర్వం ఉంటుంది. ఇవి మొట్టమొదటి బయటికి తీసుకురావాలి.
ఇవి బయటికి తీసుకురా. నువ్వే కులం అవుతే ఓ మాట చెప్పాలి. భూమి మీద ఉన్నని చెప్పే కులం చచ్చిపోయాక ఎవరి కులం అండి? నువ్వులేని చచ్చాక ఏం కులం అండి? చెప్పండి, ఏ కులం? కులాలు ఉన్నాయా? బ్రతుకునని చెప్పే కులం. ఆ కులం నాది, ఈ కులం నాది, లేదా ఆ కులం పలానా వారిది, ఈ కులం పలానా వారిది. కులాన్ని బట్టి గర్వించేవారు. ఎంతకాలము ఈ గర్వం? మహాబ్రతుకుతో ఒక 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ కులం ఏమవుద్దో, ఈ కులంతో పాటు నువ్వేమవుతావో తెలుసా? ఎందుకు ఈ గర్వం? ఏదో కొంతకాలం ఉన్నదానికి కుల గర్వాలు అవసరమా? మత గర్వాలు. ఇవాళ గమనించండి, మతం అనేది మనిషిని చంపుతుంది. మతం అనేది మనిషిని చంపుతుంది. మతంలో కక్షలు ఉన్నాయి. మతములో విభేదాలు ఉన్నాయి. నా మతము గొప్పదంటే నా మతము గొప్పది, నా మతము గొప్పదంటే నా మతము గొప్పదని చెప్పుకున్న వాళ్ళు అనేక మంది చూస్తున్నాం. మతము మనిషిని చంపుతుంది. మానవత్వము మనిషిని జీవింపజేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ఈ లోకములో ఉన్నప్పుడు మతము కాదు, మతము నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళదు. కులము నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళదు. సాంప్రదాయాలు పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళవు. ఎప్పుడైనా గమనించారా? ఇవాళ దేనికి వాక్యాన్ని వింటున్నా, దేనికి బిడలారా, దేనికి వాక్యానికి మనసు పెడుతున్నా నీవు? ఏ కుల గర్వముతో ఉన్నావో ఆ చెట్టు నుండి నువ్వు వేరుపడాలి. ఏ మత గర్వంలో ఉన్నావో దాని నుంచి బయటికి రావాలి. ఏ సాంప్రదాయ ముసుగులో ఉన్నావో దానిలోంచి బయటకు వచ్చినప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వాడబడతావు. ఇవాళ డబ్బు అనే గర్వం, లేకపోతే ఉద్యోగం అనే గర్వం, వ్యాపారం అనే గర్వం, బలం అనే గర్వం మనం చూస్తలేదా? సంసోను గర్వించాడు తన బలాన్ని బట్టి, పతనమైపోయాడు. గొలియాతు తన బలాన్ని బట్టి గర్వించాడు, పతనమైపోయాడు. ఇవాళ దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? తుమ్మ చెట్టు లాంటి తుమ్మ చెట్టు ఎవరికి ఉపయోగపడలేదంటే ఆ తుమ్మ చెట్టు లాగా ఉన్నప్పుడు దానివల్ల ఎవరికి ఉపకారమో లేదు. అది ఆ స్థానం నుంచి నరకబడినప్పుడే దాని యొక్క విలువేంటో అందరికి తెలుస్తుంది. అలాగే నీవు నీలాగుంటే నువ్వు ఎవరికి ఉపయోగపడవు. కారణం ఏంటంటే నీలో ఉన్నది ఏంటంటే కుల గర్వం, నీలో ఉన్నది ఏంటంటే మత గర్వం, నీలో ఉన్నది ఏంటంటే కుటుంబ గర్వాలు, సాంప్రదాయ కుటుంబాలు. ఇలాంటివి గర్వం అనేకవి మనలో ఉన్నాయి. కాబట్టి ఇవి మన భక్తిలో కొనసాగింపలేవు, భక్తిలో ఎదిగింపచేయవు. వీటిలోంచి ముసుగులోంచి బయటికి రావాలి. ఈ ముసుగులోంచి బయటికి రావాలండి. ఎందుకంటే కొంతకాలం ఉండి ఈ జీవితానికి ఇవన్నీ అవసరమా? ఇవాళ మతాల గురించి ఎన్నో దెబ్బలాట్లు, మతాల గురించి ఎన్నో కోట్లాట్లు. ఇవాళ మతాల గురించే కదా. ఎవరు? ప్రవీణు పగడాల చంపబడ్డాడంటే దేనికోసం? మతాల గురించే కదా. ఇవాళ మతాలు మా మతము గొప్పది, మా మతము గొప్పది అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ మతం పరలోక రాజ్యం తీసుకువెళ్ళదని ఎవరు గమనించట్లేదు. నేనైనా మతంలో ఉంటే నన్ను పరలోక రాజ్యానికి మతం తీసుకెళ్దా? నువ్వైనా మతంలో ఉంటే ఆ మతం పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళదు. ఆ మతం అనే ముసుగులోంచి బయటికి రావాలి. ముసుగులోంచి బయటకు వచ్చి మానవత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడే నేను పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటావు. వాళ్ళు వింటున్నారా? ఇప్పుడు తుమ్మ చెట్టు నరకబడిన తర్వాత మొట్టమొదటి ఏం తీస్తారండి? దాన్ని ఉన్న బెరడు బయటికి తీసేయాలి. ఆ బెరడు ఏది అంటే ఇప్పుడు అది అనుకోవచ్చు, నన్ను ఎవరు తాకినా, ఎవరు ముట్టుకున్నా నా బెరడులోంచి వచ్చే జిగురు వల్ల
వాళ్ళు అంటుపడతారు కాబట్టి నాకేం పర్వాలేదు అనుకోవచ్చు. అది అంటే ఆ బెరను బట్టి ఏం చేస్తుంది? అది గర్విస్తుంది. ఇవాళ నువ్వు నేను దేవునికి సన్నిధానంలో ఉన్న నీవు, దేవుని ఆరాధిస్తున్నా నీవు, ఒక తుమ్మ చెట్టు లాంటి జీవితాన్ని కలిగి ఉన్నా నీవు, ఎవరికి ఉపయోగపడని స్థితిలో ఉన్న నీవు దేవునికి ఉపయోగకరంగా ఉండాలంటే నీ స్థానం నుంచి బయటికి రా. నువ్వే స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో వచ్చి బయటకు వచ్చినప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు, ఆయన నిన్ను ఉపయోగించుకుంటాడు. ఆ స్థానంలోంచి బయటికి రానంత చేపు, ఇంకా ముసుగులోనే ఉన్నంత చేపు దేవుడు నిన్ను దర్శించడు కదా, ఎటువంటి ప్రయోజనము నీకు లేదు. ఇవాళ ఈ ముసుగులో ఉండి ప్రభుని ఆరాధించినా, ప్రభుని స్తుతించినా, ప్రభుని గణపరిచినా, దేవునికి కానుకలు ఇచ్చినా, ఉపవాసాలు చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. ముసుగులోంచి బయటికి రావాలి, ఆ బెరడులోంచి బయటికి రావాలి. ఆ బెరడు ఉన్నంత చేపు, ఆ ముసుకున్నంత చేపు దేవుడు నిన్ను దర్శించడు కాదు కదా, నువ్వు ఎవరికి ఉపయోగపడిన వారి రీతిలోనే ఉంటావు. ఇప్పుడు చూడండి, ఆ యొక్క యేసు ప్రభువారు ఆ యొక్క గాడిద మీద ఆ రోడ్లో నడుచుకుంటూ వస్తుంటే చెట్ల నుండి కొమ్మలు వేరవుతున్నాయి. ఎందుకు చెట్ల నుండి ఆ కొమ్మలు వేరవుతున్నాయంటే, నా రక్షకుడు, నా ప్రభువు ఇదిగో ఈ దారంటే వెళ్తున్నాడు కాబట్టి నేనేం చేయాలి? నా గర్వాన్ని, నా వంచనను విడిచిపెట్టి ప్రభు యొక్క పాదాల దగ్గరికి నేను రావాలి అనే ఉద్దేశంతో ఆ చెట్ల నుండి ఆ కొమ్మలు ఏమవుతున్నాయి? ఒక్కొక్కటి ఏమవుతున్నాయి? వేరవుతున్నాయి. కారణం ఏంటంటే, నా ప్రభు నా దారంటే వస్తున్నాడు, నా రక్షకుడు నా దారంటే వస్తున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టడానికి, నా కొరకు తన జీవితాన్ని అంకితం చేయడానికి, నా కొరకు ఆ గొలగతా కొండ మీద ఆ నిలుకొయ్యకు అడ్డకొయ్యకు వేలాడుతూ రక్తము చిందించి ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ కలిగజేయడానికి, ఆ రక్తం ద్వారా నా పాపము నుండి విడుదల విమోచన పొందుకోవడానికే నా ప్రభు యెరూషలేము వీధుల్లో ఊరేగుతూ వస్తున్నాడని గ్రహించిన కొమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్కడిగా ఎక్కడికి వస్తున్నాయండి? యేసు పాదాల దగ్గరికి వస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకడిగా తెలుసుకున్న ప్రతి కొమ్మ యేసు పాదాల దగ్గరికి వచ్చి నలుగుతున్నాయి. పాదాల కింద ఏం చేస్తున్నాయి? నలుగుతున్నాయి. ఇప్పుడు వరకు గర్వించిన కొమ్మ, నా ఎంతటి వాళ్ళు లేరు, నా ఎంత బలమైన కొమ్మలు, నాలాంటి కొమ్మలు ఎవరు లేవు, ఏమీ లేవు కాబట్టి నేనే అనుకున్న కొమ్మ ఎప్పుడైతే తన గర్వాన్ని విడిచిపెట్టిందో ఇప్పుడు ప్రభు దగ్గర పాదాల దగ్గర నలగడం ప్రారంభించింది. నలగాలండి. నలగపోతే నువ్వు క్రీస్తుకు బిడ్డగా ఉండలేవు. నలగాలండి. నలగపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు క్రైస్తవురాలు కాదు. ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు శోధింపబడాలి. అందుకంటాడు కదా, నేను శోధింపబడిన మీదట నేను సువర్ణమలే మారెదును అన్నాడు. శోధన, అందుకే కదా శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. గమనించండి, శోధన సహించువాడు ధన్యుడు. క్రైస్తవుడుగా శోధన సహించాలి. గర్వించే కొమ్మ శ్రమల పాలవుతుంది. గర్వించే కొమ్మ బాధల పాలవుతుంది. గర్వించే కొమ్మ సమస్యల పాలవుతుంది. కారణం ఏంటంటే, అలా సమస్యలు పాలైపోతే, శ్రమ పడకపోతే ఆ కొమ్మ ఎక్కడికి రాదు? దేవాలయానికి రాదు. అన్ని కొమ్మలు వచ్చినాయి అంటారా? అన్ని కొమ్మలు రాలేదు. చెట్లున్న కొమ్మలను వచ్చినాయా? ఏ కొమ్మ నరకబడిందో ఆ కొమ్మ దేవుని మందిరానికి చేర్చబడింది. దేవుని స్తోత్రం. ఇవాళ నీవు దేని విషయంలో నరకబడ్డావు? ఏ చెట్టుకు నువ్వు నాటబడ్డావు? ఆ చెట్టు నుండి ఎప్పుడు నరకవేయబడ్డావు? మాట చెప్తున్నాను. మీరు బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నారు మీకు తెలుసు. అప్పుడే మీరు ఏం చేయబడ్డారు? నరకబడ్డారు. దేని నుంచి? కులము నుంచి. దేని నుంచి? మతము నుంచి. దేని నుంచి? లోకము నుంచి. లోకంలోని ఆచారాల నుంచి బయటకు నరకబడ్డారు.
నరకబడిన తర్వాత ఆ చెట్టునున్నది ఏది నీకు గుర్తు రాకూడదు. నరకబడిన తర్వాత పాత జీవితం వాళ్ళకి గుర్తు రాకూడదు. ఇంకా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు తుమ్మ చెట్టుని దేవుడు ఉపయోగించుకుంటున్నాడంటే, అబ్బాయి నన్ను నరికితే నరికావు కానీ నా మీద ఉన్న బెరడు మాత్రము తీకు అని అడిగిందా అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపకారం ఉందంటారా? అబ్బాయి నువ్వు నరికితే నరికావు కానీ నాలోంచి జిగురు వస్తుంది, దాన్ని తీసేకో అన్నది అనుకోండి, అది ఏమైనా ఉపయోగపడదా? ఉపయోగపడదు. అంటే ఇప్పుడు దానికి పనికిరానివన్నీ కూడా నిష్ప్రయోజనమైన అన్నీ కూడా అవి తీసివేయబడాలి. తీసివేయబడినప్పుడే వాళ్ళు గమనించండి, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటావు, దేవునికి ఇష్టమైన కొమ్మగా నువ్వు ఉంటావు. కాబట్టి తుమ్మకర్రలో నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, అది నరకబడిన కొమ్మగా మనము చూస్తున్నాం. అది నరకబడింది, చెట్టు నుండి వేరు చేయబడింది. ఇప్పుడు గమనించండి, ఆ నరకబడింది తర్వాత చెక్కబడింది. దేవుని చిత్తమైతే ఆ రాబో దినాల్లో దాని గురించి కూడా మనము చెప్పుకుందాం. కాబట్టి దేనికి బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు నరకబడిన కొమ్మవా, చెట్టునున్న కొమ్మవా? దేవునికి వాక్యం నీలో పనిచేస్తుందా? దేవునికి వాక్యము నీలో ఫలిస్తుందా? ఇంకా పాత ఆచారాల్లో, పాత మూఢనమ్మకాల్లో, పాత జీవితంలో, ఆ గర్వములో ఇంకా ములిగితే రేపొద్దుడు అంటాడు, నువ్వెవరువో నాకు తెలియదు అంటాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్న వందనాలు. ఎంతవరకు నాయన నేను ఆరాధించి నీ స్తుతించి కనపరిచే బాధ్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకెన్న వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, నరకబడిన తుమ్మ చెట్టు మేము చూస్తున్నాం అయ్యా. మేము నీకు ఆ తుమ్మ చెట్టు నీకు ఉపయోగపడాలంటే అది నరకబడాలి. అలాగే మేము కూడా నరకబడాలి. మతం అనే ముసుగులో ఉన్నాం, నరకబడాలి. కులం అనే ముసుగులో ఉన్నాం, నరకబడాలి. మూఢనమ్మకాలనే ముసుగులో ఉన్నాం, నరకబడాలి. మూఢాచారాలనే ముసుగులో ఉన్నాం, నరకబడాలి. లోకం అనే ఆచారాల్లో మేము మునిగిపోతున్నాం, అవి నరకబడినప్పుడే నీకు ఉపయోగపడే వారిగా ఉంటావు నాయన. ఇవాళ ప్రభువానికైనా వందనాలు. ఇవాళ మానవత్వాన్ని మర్చిపోయి మతం అనే ముసుగులో ఉండి నేను ద్వేషాలకు లోనైపోతున్నావు నాయన, కక్షలకు లోనైపోతున్నావు. కాబట్టి నాయన మతం అనే ముసుగులోంచి బయటికి రావడానికి దేవానికైనా వందనాలు, స్తోత్రాలు. ప్రభు సహాయం చేయండి, కృప చూపించండి. ఈ సహాయాన్ని దేవానికైనా